మీ పేరు? నా పేరు జ్యోతిక. జ్యోతిక. జ్యోతిక గారు 10 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. తిరునంగా జ్యోతిక. తిరునంగా. నేను తెలుగులో అడుగుతాను, చెప్పండి. మీ ఓటు ఎవరికి వేస్తారు? ఎవరికి? రోజా మేడం వేస్తారు. రోజా మేడం. ఎందుకన్నా రోజా మేడంకి వేస్తారు మీరు? ఏమంటే ఆ అమ్మ జయలలిత మాదిరిగా. జయలలిత మాదిరిగా రోజా గారిని జయలలిత మాదిరిగా మీరు పోలుస్తున్నారు. అవును. ఆ అమ్మ వస్తే బాగుంటుంది. అమ్మ వస్తే బాగుంటుంది. జయలలిత మరిగా ఆ అమ్మ వస్తే బాగుంటుంది. ఓకే. రోజా గారు ఆడవాళ్ళకి అంతా అందరూ తెలుస్తుంది, మగవాళ్ళకి తెలియదు. రోజా గారు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను. ఓకే. మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటారు? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డియా? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్ అన్న? ఏమంటే ఆయన అన్నీ మాట్లాడతాడు, అనికి బుద్ధి అని చెప్తాడు. అందరికీ ఏమి కావాలంటే వాళ్ళకి కుటుంబానికి ఏమి కావాలంటే మరి చేస్తాడు. సో జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు కాదా? చంద్రబాబు నాయుడు కాదు, ఆయన విపక్క రాలేదు. ఎప్పుడో ఒకసారి వచ్చినాడు, అసలు వచ్చేది లేదు. ఇప్పుడు వచ్చి ఆ అమ్మద వచ్చేది జయలలిత మరిగా, ఆ అమ్మద వచ్చేది రోజా మేడం. థ్యాంక్ యూ. చెప్పండి. ఆ మారిగా అందరూ వచ్చి జయలలిత మరిగా ఆ అమ్మద వచ్చేది. ఈడ మా బాలలు కుటుంబం ఎట్లా ఉండాలి, ఏది ఉండాలి, వాళ్ళకి బస్సు కావాలంటే అన్నమైన భోజనం 4 రూపాయలు భోజనం ఎవరైనా వేస్తారా? హోటల్కి పోతే బిర్యానీ వచ్చి 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది. ఆ అమ్మ వేస్తూ ఉండేది ఎక్సలెంట్గా. 4 రూపాయలు భోజనం రోజు అమ్మాయి వేస్తూ ఉండేది. అంత ఎక్సలెంట్ ఉంటుంది. మజ్జిగ అన్నం కానీ, వెజిటేబుల్ బిర్యానీ కానీ అంత బాగుంటుంది. అన్నమే కాదు, మా అన్నం భోజనం తినేవాళ్ళు ఆ అమ్మ బాగా ఉండాలంటే ఆ అమ్మ చల్లగా మేమిస్తారు. బాగా మాట్లాడారు.